హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఏడాదిన్నర గడిచిపోతోంది. ఈ ఏడాదిన్నర కాలంలో దాదాపు 20 నెలల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణ ఇది. ఇది ఆరోపణ కాదు, నిజం కూడా. వాళ్ళు ఆరోపణగా చూస్తున్నారు. 50 సార్లు ఢిల్లీకి వెళ్ళి ఏం చేశావు, ఢిల్లీకి సంచులు మోస్తున్నావు, ఢిల్లీ తిరగడమే సరిపోతుంది, ఇటువంటి ఆరోపణలు ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు చేస్తున్నారు. బట్ 50 సార్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిన మాట నిజం. ఇది అనూహ్యం. భారతదేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రి తన 20 నెలల పరిపాలనా కాలంలో 50 సార్లు ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏ ముఖ్యమంత్రికి రాలేదు. ఎందుకో రేవంత్ రెడ్డి గారు ఆ ఘనత సాధించారు, అర్ధ సెంచరీ కొట్టారు. సో ముఖ్యమంత్రి పర్యటన రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం మాత్రమే ఉంటుంది. ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రతి నిమిషం రాష్ట్ర ప్రజల క్షేమం కోసం, సంక్షేమం కోసం మాత్రమే ఆయన పనిచేస్తూ ఉంటారు. సో దానికోసం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు చేశారా? రేవంత్ రెడ్డి 50 ఢిల్లీ పర్యటనల వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన లాభం ఎంత, మేలు ఎంత, మంచి ఎంత? ఈ చర్చ న్యాచురల్గానే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ సమాజంలో ఉంటుంది. ఏం జరిగింది 50 పర్యటనల తర్వాత? ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ లీడ్ చేస్తున్న ప్రభుత్వం ఉంది. ఈ 50 పర్యటనలో దాదాపు 30-35 పర్యటనలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల్ని కలవడానికే వెళ్తున్నట్టుగా వెళ్ళారు. మరికొన్ని పర్యటనలు పార్టీకి సంబంధించిన పర్యటనలుగా ఉన్నాయి. ఆ పర్యటనలకు సంబంధించిన లిస్టు కూడా నా దగ్గర ఉంది, వీళ్ళతో డిస్ప్లే చేస్తాం. సో ఈ వెళ్ళిన సందర్భంలో ఎవరిని కలిశారు, ఏం మాట్లాడారు, ఏం తెచ్చారు రాష్ట్రానికి అనేది ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళి ఇన్నిసార్లు కలిసి వస్తున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఏమాత్రం సహకరించట్లేదు అనే మాట పదే పదే ముఖ్యమంత్రి మాట్లాడమే చూస్తున్నాం. తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తోంది కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి మాట్లాడమే చూస్తున్నాం. సో అంటే ఇన్నిసార్లు వెళ్ళి కలిసినా కేంద్రం ఏమీ ఇవ్వలేదు, నేనేమి తేలేకపోయాను, ఏమి తీసుకురాలేకపోయాను అనే విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా ఎండార్స్ చేస్తున్నారు. మిగతా సమావేశాలన్నీ వాళ్ళ పార్టీ నాయకుడిని కలవడం కోసం ఆయన వెళ్ళినట్లుగా కనపడుతోంది. ఈవెన్ వాళ్ళ పార్టీ నాయకుడిని కలవడానికి వెళ్ళిన సందర్భంగా కలిశారా అంటే అది కూడా లేదు. సరే, అది రాజకీయపరమైన విమర్శ అనుకోండి, బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయపరమైన విమర్శ అనుకోండి. ఈ 50 సార్లలో 1-2 సార్లు కూడా 1-to-1 రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రి కలిసి కూర్చొని మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయింది. 1-2 సందర్భాల్లో పార్టీ జనరల్ మీటింగ్లో కలిశారు తప్ప 1-to-1 రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో ఈ 50 సార్లలో ఎప్పుడూ మాట్లాడలేదు అనే విమర్శ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే 50 సార్లు ఢిల్లీకి వెళ్ళారు, ఏం తెచ్చారు, ఏం లాభమైందనే చర్చ ఇప్పుడు ఎందుకు అయ్యారని మీరు అడగొచ్చు. మీకు అటువంటి డౌట్ కూడా రావచ్చు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ప్రగతి భవన్కే పరిమితమయ్యారు, కనీసం సెక్రటరియట్ కూడా రావట్లేదు లాంటి విమర్శను ఎదుర్కొన్నారు. ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు, కనీసం సెక్రటరియట్ కూడా రావట్లేదు లాంటి విమర్శలను ఆయన ఎదుర్కొన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైన సందర్భంలో కావచ్చు, కేసీఆర్ ప్రగతి భవన్కే పరిమితమైన సందర్భంలో కావచ్చు, కేసీఆర్ సెక్రటరియట్కు రాని సందర్భంలో కావచ్చు, కేసీఆర్ ఢిల్లీకి పర్యటనలకు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టే పరిస్థితి లేని సందర్భంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమానికి సంబంధించి సంక్షేమం ఆగిందనే చర్చ లేదు, తెలంగాణ రాష్ట్రంలో కరెంటు పోయిందనే చర్చ లేదు, తెలంగాణ రాష్ట్రంలో నీటి సమస్య ఉంది అనే చర్చ లేదు, తెలంగాణ రాష్ట్రంలో మంచినీటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయనే చర్చ లేదు, తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆగిపోయాయి ఇలాంటి చర్చ లేదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి నిలిచిపోయింది ఇలాంటి చర్చ లేదు. సో ఆయన ఫామ్ హౌస్లో ఉన్న, ప్రగతి భవన్లో ఉన్న జనాల్లో అయితే ఈ చర్చ లేదు. ఆ విమర్శ ఆయన ఫేస్ చేశారు. సెక్రటరియట్ కూడా రాని ముఖ్యమంత్రి మనకు అవసరమా లాంటి విమర్శ ప్రతిపక్షాలు చేసిన సందర్భంలో ఆయన ఫేస్ చేశారు. కానీ సంక్షేమ విషయంలో, అభివృద్ధి విషయంలో, ప్రాజెక్టుల విషయంలో, ఎకానమీ విషయంలో, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు కూడా తప్పు పట్టలేకపోయారు ఆ సమయంలో. ఇప్పుడు ముఖ్యమంత్రి రోజు సెక్రటరియట్కి వెళ్తే ప్రయత్నం చేస్తున్నారు, ఢిల్లీకి ఇన్నిసార్లు తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు తెలంగాణలో సంక్షేమానికి సంబంధించిన అంశంపైన చర్చ జరుగుతోంది, గతంలో ఉన్న సంక్షేమం ఇప్పుడు లేదు అని. కానీ ఈరోజు తెలంగాణలో చర్చ జరుగుతోంది, గతంలో ఇచ్చిన స్థాయిలో రైతు బంధు ఒక ఏడాది పూర్తిగా ఇబ్బందులు పడ్డారు, పెంచుతామన్న స్థాయిలో పెంచలేదు లాంటి చర్చ తెలంగాణ సమాజంలో జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతోంది, మహిళలకు ఇస్తా అన్న డబ్బులు ఇవ్వకుండా పోయారు, మహిళలకు ఇచ్చిన హామీని పక్కన పెట్టేశారు అని. తెలంగాణలో రుణమాఫీ అద్భుతంగా చేశామని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నప్పటికీ 50% పైగా రైతులు రుణమాఫీ పట్ల సంతృప్తిగా లేరు. 50% పైగా రైతులకు ఇప్పటికీ రుణమాఫీ జరగలేదు అనే చర్చ గ్రామాల్లో జరుగుతున్నట్టుగా బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కనీసం దాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితిలో లేదు. ఏ గ్రామానికైనా మీరు రండి, మేము రుణమాఫీ పైన నిరూపిస్తాం అని ప్రతిపక్షం చేస్తున్న సవాల్ని స్వీకరించే పరిస్థితులు అధికార పార్టీ లేకుండా పోతోంది. ఇది మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో నీటికి సంబంధించిన ఇబ్బందులు, తెలంగాణ రాష్ట్రంలో కరెంటుకు సంబంధించిన ఇబ్బందులు తెలంగాణ ప్రజలు ఫేస్ చేస్తున్నారు. ఇవన్నీ ఫేస్ చేస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నిజానికి ముఖ్యమంత్రి యాక్టివ్గా పనిచేయడం వల్ల సమస్యలన్నీ తొలగిపోవాలి.
ముఖ్యమంత్రి ఒక చోట స్తబ్దుగా ఉండడం వల్ల సమస్యలు రావాలి. కానీ గతంలో ముఖ్యమంత్రి స్తబ్దంగా ఒక దగ్గరే కూర్చున్నారు అనే సందర్భంలోనేమో సమస్యలేమీ కనపడలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి యాక్టివ్గా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్తున్న సందర్భంలో చాలా సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో కనపడుతున్నాయి. నిజానికి ప్రగతి భవన్లోనూ ఫామ్ హౌస్లోనూ కేసీఆర్ కూర్చున్న సందర్భంగా ఆయన ఎక్కువగా రివ్యూ చేసినట్లుగా మనం చూసినవి, ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా మనం విన్నవి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి, ధరణికి సంబంధించి. నిజానికి ఏ అంశాలపైన అయితే ఎక్కువగా ఆయన ఫోకస్ చేశారని వార్తలు బయటకు వచ్చాయో ఆ రెండు అంశాలపైన ఆయన ఎక్కువ విమర్శలు కూడా ఫేస్ చేశారు. ధరణి అంశంలో కావచ్చు, కాళేశ్వరం అంశంలో కావచ్చు. కాళేశ్వరం పైనవి పొలిటికల్ విమర్శలు కావచ్చు, కానీ ధరణి పైన ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారనే విషయాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గమనిస్తోంది. సో ఆయన ఎక్కువ ఫోకస్ చేసిన అంశాల పట్ల జనాల్లో వ్యతిరేకత వచ్చిందేమో, కానీ సంక్షేమం విషయంలోనూ ప్రజలకు అందించే సేవల విషయంలోనూ ఎక్కడ కూడా గత బీఆర్ఎస్ సర్కార్ని ఎవరు తప్పు పట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తగా 20 నెలల కాలంలో మూసీ ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకున్నాం, మూసీ సుందరీకరణ గురించి మాట్లాడుకున్నాం, 4th సిటీ గురించి మాట్లాడుకున్నాం, ఇంకేదో మాట్లాడుకున్నాం. ఏమీ కనపడట్లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటో హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. గ్రామాల్లో నీళ్లు, విద్యుత్తుకు సంబంధించిన అంశం ఏంటో ప్రజలంతా కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. కొత్తగా ఏదో తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం విషయం పక్కన పెడితే ఉన్న సర్వీసెస్ కూడా ప్రాపర్గా అందించలేని పరిస్థితిలో ఈ సర్కార్ ఎందుకుంది అనే ప్రశ్న తలెత్తుతోంది. అటువంటి ప్రశ్న తలెత్తకుండా ఢిల్లీ పర్యటనలు ఉపయోగపడి ఉంటే బాగుండేది. ఆ ఢిల్లీ పర్యటనలు తెలంగాణకు ఎంత లాభం చేకూర్చాయి అంటే తెలంగాణకి లాభం చేకూర్చినట్లుగా కనపడట్లేదు బయటకైతే ఏమి. ఈవెన్ ఢిల్లీ పర్యటనలు తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజలకు లాభం చేకూర్చకపోయినా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికైనా ఏమైనా లాభం చేకూర్చాయంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి కూడా లాభం చేకూర్చినట్టు ఏం కనపడట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాళ్ళ అధినాయకుడి అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు లాంటి వార్తల నేపథ్యంలో. సో 50 సార్లు ఢిల్లీ పర్యటన అంశంపైన బీఆర్ఎస్ చేస్తున్న వాదన, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు న్యాచురల్గా అధికార పార్టీకి ఇబ్బందిని కలిగించబోతున్నాయి. అధికార పార్టీ ఈ 50 సార్ల ఢిల్లీ పర్యటనకు సంబంధించిన లాభాలేంటో, ప్రయోజనాలేంటో, సాధించిందేంటో ప్రజలకు చెప్తే తప్ప కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టం వాళ్ళు ఎప్పటికీ పూడ్చుకోలేనిది.